వనపర్తి జిల్లాలో 17న స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి జన్మదినం, జనవరి 19న వర్ధంతిని పురస్కరించుకొని జనవరి 19 నుండి 21 వరకు 3 రోజులు స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి స్మారక ఫుట్బాల్ టోర్నమెంట్ను సోమవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించగా ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, స్థానిక శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతిని వెలిగించి క్రీడలు ప్రారంభించారు. స్వాగతం పలుకుతున్నాం. మా గౌరవ అతిథులందరినీ కూడా మరొకసారి సవినయం ప్రజా డాక్టర్గా ప్రజలకు వైద్యపరంగా విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి మహనీయులు స్వర్గీయ డాక్టర్ మరి వారి జయంతిని పురస్కరించుకుని మనం గడిపి మరి న్యూరో సర్జన్ అంటున్నాం. ఆ కాలంలో ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా బస్సు పోయి ఆ బస్సు అయినా కూడా ఆయన పేషెంట్లను చూస్తుంటే ఆగటం, ఆగిన తర్వాత ఎక్కించుకుపోవటం, ఒక సీట్ పట్టుకొని చూడడం, కూడా చరిత్ర చెప్పుకునే విధంగా జీవనం గడిపిన ఆయన వ్యక్తి. చిన్న వయసులోనే చనిపోవడం అనేది 51 సంవత్సరాలు అంటే మధ్య వయసు చనిపోవడం అంతా నిజంగా కూడా నాకు తెలిసి వనపర్తి చాలా కోల్పోయింది, ఆయన్ని కోల్పోయి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అదే పాట ఉంటుండే నూటికో గారికి వనపర్తి నుంచి తాండూరు ట్రాన్స్ఫర్ అయితే కూడా వారితో పాటుగా అన్నను వారు ఎంబడి తీసుకొని పోవడం జరిగింది చదువుకోవడానికి. తర్వాత మళ్ళీ వారికి వనపర్తి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ వచ్చి 11వ తరగతి వరకు ఇక్కడే చదువుకొని 12వ తరగతికి వారు సిటీ కాలేజీకి పోవడం జరిగిందనే మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. సిటీ కాలేజీలో మాధవరెడ్డి గారు పోనంత వరకు రాజేంద్ర నగర్ నివాసి అయినటువంటి వెంకటరెడ్డి గారు ఎప్పుడూ మొదటి ర్యాంక్ సాధించేవాడు సిటీ కాలేజీలో. మాధవరెడ్డి గారు ఆ సిటీ కాలేజీలో 12వ తరగతి చేరిన తర్వాత వీరికి ఒకసారి మొదటి ర్యాంకు, వెంకటరెడ్డి గారికి ఒక మొదటి ర్యాంకు, ఇద్దరు పోటీ పడుతూ తెచ్చుకునేవారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. స్వర్గీయ జిల్లెల మాధవరెడ్డి గారి పేరు మీద ఈ కార్యక్రమం గౌరవ వైస్ చైర్మన్ గారు ప్లాన్ చేశారు. అది కూడా ఒక పెద్ద ఎత్తున ఫుట్బాల్ టోర్నమెంట్, వేరే వేరే రాష్ట్ర వాళ్ళని మంచి ప్లేయర్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం వనపర్తిలో జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది. ఈ స్ఫూర్తిగా మన ఆనరబుల్ సీఎం గారు కూడా ఫుట్బాల్ ఆడతారు. మొన్ననే మనకి మెస్సీ ఈవెంట్ కూడా జరిగింది. ఇదే ఫ్లోలో మనకి ఫుట్బాల్ టోర్నమెంట్ కూడా ఈ సమయంలో రావడం చాలా అదృష్టం అనుకుంటూ స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా బెస్ట్ విషెస్ చెప్తూ మీరు బెస్ట్ టీమ్, మీరందరూ కూడా స్పోర్ట్స్మెన్షిప్ తోటి ఆడి మంచి కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్లో మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మొత్తం డాక్టర్ మాధవరెడ్డి గారి మొత్తం స్టార్టింగ్ నుంచి చదువుకునే రోజుల నుంచి ఆయన అప్పటి వరకు చిన్నారెడ్డి గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. సో ఆ చెప్పే క్రమంలో లాస్ట్ వర్డ్ అయితే నాకు మంచిగా తలకెక్కింది. ఎన్ని రోజులు బతికిన అన్నట్లు కాదు, ఆ బతికిన రోజులు ఆయన లాగా బతకాలనే అదొక్క వర్డు తప్పకుండా మనందరం, నేనైతే పాటించాలని డిసైడ్ అయినా. దాంతోపాటు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డాక్టర్ మాధవరెడ్డి గారి లాగా ప్రజల కోసం ఆయన ఎంచుకున్న వృత్తిలో ఎంత వీలైతే అంత అందరికీ ఆ టైప్లో బస్సుల్లో తిరిగి అంత అపోలోలో కానీ, దాని తర్వాత యశోద కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ టాప్ 10 న్యూరో సర్జన్లు అప్పట్లో ఆయన ఉండే. ఆయన తలుచుకుంటే కార్ తీసుకోవచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. కానీ ఆర్టీసీ బస్సులు వచ్చి ఆయన పుట్టిన జన్మభూమి వనపర్తి కోసం సేవలు అందించినందుకు చాలా గర్వంగా ఉంది. చాలా మనం చెప్పుకోవడానికి చాలా నేను గర్వపడుతున్నా. అట్లనే అంత మంచిగా గొప్ప వ్యక్తి నేను కూడా విన్నా. నేను ఆయన దగ్గరికి పోయినా చిన్నగా ఉన్నప్పుడు, నాకు తెలుసు మా ఫాదర్ తొలిగిపోయిండే ఏదో అంటే ఆయన న్యూరో అంటే మేము సంతకు పోయి వచ్చిన రోజు అనుకుంటా నాకు తెలిసి వస్తా వారిని కలుసుకుంటూ వచ్చినాం లోపలికి పోయి.
అక్కడ మా లక్ష్మీకాంత్ రెడ్డి పెద్ద ఆయన ఉండే, ఏదో పని మీద మా ఊరిలో పోతుంటే అట్లా పోయి నేను ఆయన చూసిన. మీరు చెప్పిన తర్వాత అంత గొప్ప వ్యక్తిని నేను కూడా చూసినా అని చెప్పుకునే అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. అంటే వారి గురించి నేను చాలాసార్లు విన్నా. నిన్ననే ఏదో సందర్భం వచ్చిన